దుబాయ్లో నర్సరీకి అయితే వచ్చానన్నమాట. సో ఇక్కడ ఏమేమి చెట్లు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎక్కడ నర్సరీకి వచ్చాను, కాస్ట్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను వచ్చేసి మాకు నియర్గా ఆన్పాజివ్ మెట్రో స్టేషన్ ఉంటుంది, దాని ఆపోజిట్లో డే టు డే ఉంటుందన్నమాట. అందులో ఈ నర్సరీ ఉంటుంది. సో ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ రెండు అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో నేనైతే తులసమ్మ చెట్టు అండ్ కొన్ని పూల చెట్లు తీసుకుందామని వచ్చానన్నమాట. నాకు గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, ఇలా చెట్లు పెంచడం అలాగా. సో అందుకని చెప్పేసి వచ్చానన్నమాట. నేను వచ్చేసి ఇవి వచ్చేసి ఇప్పుడు చూపించే చెట్లన్నీ ఇండోర్ ప్లాంట్స్. సో ఇప్పుడు వెళ్తున్నాం చూడండి, ఇలా వెళ్తే బయట సైడ్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనకి చెట్లకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి, అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. తులసమ్మ చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. సో చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఫైనల్గానైతే ఒకటైతే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే కాస్ట్ వచ్చేసి 10 దిరమ్స్ అనమాట. దుబాయ్ కరెన్సీలో మనం ఇండియన్ రూపీస్తో కన్వర్ట్ చేసుకుంటే ఒకటి చెట్టు 230 రూపీస్ పడుతుంది. సో అంటే ఒక దిరం ఆల్మోస్ట్ 23 రూపీస్ అలా నడుస్తుంది అనమాట. సో ఫైనల్గా ఆ తులసి మట్ట చెట్టు అయితే తీసుకున్నాను. చూస్తున్నాను ఇంకా ఏం తీసుకుందామని చెప్పేసి. సో ఇక్కడనైతే ఇది లేదు, ఈ చెట్టు లేదు అన్నది లేదు. ప్రతి ఒక్కటి పూల చెట్లు, షోకేస్ చెట్లు అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. చెట్లు పెట్టడానికి రకరకాల పాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ మట్టి కూడా అవైలబుల్గా ఉంది అండ్ మెడిసిన్ కూడా, చెట్లకి వేసే మెడిసిన్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూశాను, ఇంకా నేను పాట్స్ కూడా తీసుకున్నాను అనమాట చెట్లు పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ చామంతి చెట్లు చూస్తున్నాను. చూడండి ఎన్ని రకాల చామంతి చెట్లు ఉన్నాయి. సో నాకైతే భలే అనిపించింది. ఆ ఒక్క చెట్టు వచ్చేసి 15 దిరమ్స్ అనమాట. ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఈ చామంతి చెట్టు వచ్చేసి 350 రూపీస్ వరకు పడుతుంది అనమాట ఆల్మోస్ట్. సో అండ్ ఇంకా చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, బంతి చెట్లు అని చెప్పి అలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సన్ఫ్లవర్ చూడండి. సో చాలా ఉన్నాయి. సో కావాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి వెళ్ళి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ. ఇదండి దుబాయ్లో నేను వెళ్ళిన నర్సరీ. సో ఎలా అనిపించిందో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫర్దర్గా ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మేము ముందుంటాను. నా ఛానల్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నేను 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత లెంతీ వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.